బాల తీర్పు. కొండాయిపాలెం అనే గ్రామంలో అవధాన్లు గారు వారి భార్య ఉంటుండేవారు. తీర్థయాత్ర చేసుకువద్దామనే ఉద్దేశంతో అవధాన్లు శ్రమపడి 300 వరకు ఆర్జించి 200 చేత పట్టుకున్నాడు. తక్కిన 100 రూపాయలతో తిరిగి వచ్చాక సమారాధనలు జరుపుదామని ఆ వెండి రూపాయలు ఓ ముంతలో పోసి మూతి బిగించి ఆ ఊరికల్లా పలుకుబడి గల బొర్రయ్య శెట్టికి దాచమనిచ్చాడు. అవధానులు కుటుంబంతో సహా యాత్రకు పోవటం చూసి బొర్రయ్య శెట్టికి ఆ సొమ్ము కాజేద్దామని బుద్ధి పుట్టింది. వెంటనే ఆ సొమ్ము తీసుకొని బదులుగా రాళ్ళు రప్పలు పడివేసి ఎప్పట్లాగా మూత బిగించి వేశాడు. భర్త చేస్తున్న ద్రోహం కనిపెట్టి శెట్టి భార్య ఇటువంటి పనొద్దు, మనకు శ్రేయస్సు కాదు అని అనేక విధాలు చెప్పి చూచింది. కానీ శెట్టికి ఈ మాటలు నచ్చలేదు. మరికొద్ది రోజులకే అవధానులు యాత్ర ముగించుకొని వచ్చేశాడు. బొర్రయ్య శెట్టి వద్ద దాచిపెట్టిన తన ముంత అడిగి తీసుకున్నాడు. కానీ తీరా మూత తీసి చూసుకోగా రూపాయికి బదులు రాళ్ళు రప్పలు ఉండే వరకు ఆయన గోల పెడుతూ పోయి గ్రామాధికారి వద్ద ఫిర్యాదు చేశాడు. గ్రామాధికారి అంతా విని తీర్పు చెప్పడం ఎలాగా అనే విషయం ఏమీ తోచక ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఆయన కూతురు చాలా తెలివైంది. విచారించవద్దని ఆమె తండ్రికి ధైర్యం చెప్పి ఆ పేచీ తనే పరిష్కరిస్తానన్నది. మర్నాడు అవధానులు, ఆయన భార్య బొర్రయ్య శెట్టి, అతని భార్య గ్రామాధికారి ఇంటి సావిట్లో హాజరైనారు. అక్కడ మూత వేసిన 4 బుట్టలు సిద్ధంగా ఉన్నాయి. తన కూతురు సలహా ప్రకారం గ్రామాధికారి ఆ బుట్టల్లో రెండింటిని అవధానుల దంపతుల నెత్తి మీదకు, తక్కిన 2 బొర్రయ్య శెట్టి దంపతుల నెత్తి మీదకు ఎత్తుంచాడు. మీరు నలుగురు ఈ బుట్టలు మోసుకొని ఆ కనపడే పెద్ద మర్రి చెట్టు వరకు పోయిరండి, తీర్పు చెబుతా అంటూ గ్రామాధికారి అవధానుల దంపతులను తూర్పు దిక్కుకి, శెట్టిని భార్యను పడమటి దిక్కుకు పంపించాడు. ఆ ప్రకారం నెత్తిన బుట్టలు ఎత్తుకొని వారు పోతూ ఎవళ్ళ తప్పును గురించి వాళ్ళు ప్రసంగించుకున్నారు. చెబితే విన్నారు కాదు కదా, పాపం బ్రాహ్మణి దగా చేశారు అన్నది శెట్టి భార్య. ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందాం, అదే పోతుంది అన్నాడు శెట్టి. మనకు డబ్బు వదిలి శని పట్టినట్టు పోయిన సొమ్ము పోగా ఈ మోత కూడా వచ్చిందే అన్నది అవధానుల భార్య. పూర్వజన్మ ఫలం అన్నాడు భర్త. నలుగురు తిరిగి గ్రామాధికారి వద్దకు వచ్చి వారి వారి బుట్టలు కింద పెట్టారు. ఆయన కూతురు మూతలు తీసేసరికి 4 పిల్లలు కాగితాలు చేత పట్టుకొని బిలబిలమంటూ బయటకు వచ్చారు. ఆ కాగితాల మీద వాళ్ళు వాళ్ళు అనుకున్న మాటలన్నీ స్పష్టంగా వ్రాసి ఉన్నాయి. అప్పుడు గ్రామాధికారికి నిజ నిజాలు సులువుగా తెలిసిపోయినాయి. అవధానులు సొమ్ము ఆయనకు తిరిగి ఇప్పించేసి బొర్రయ్య శెట్టిని ఖైదులో వేయించాడు. కూతురు తెలివి వలన గ్రామాధికారి ఇంత చక్కటి తీర్పు చెప్పగలిగాడు. ఇదండి మన బాల తీర్పు. ఇక సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.